కృష్ణ రామారావు ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? మనం చూసాం ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచార సభల్లో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అంటూ మాట్లాడినటువంటి పరిణామాలను మనం చూసాం. సో ప్రస్తుతం పార్లమెంట్లో ముఖ్యంగా ఎన్డీఏ సంబంధించినటువంటి అంశంలో ఒక ఏదో పొంతన లేని లాజికల్తో లేఖలు రాసి దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. సో ఎట్లా చూడాలి దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి చర్చ సాగుతుంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓటేసి సాగుతుంది. ఏంటంటే జగన్ని కేసుల భయం వెంటాడుతుంది. ఇప్పటికే 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసులు ఉన్న జగన్ని రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు కూడా జరిగిన వివిధ అవకతవకలకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇసుక మైనింగ్ కానీ లేకపోతే మైన్స్ కానీ, అదేవిధంగా లిక్కర్ స్కాండల్, వీటికి సంబంధించి సిఐడి లిక్కర్ స్కాండల్పై కేసు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అదేవిధంగా మైనింగ్కు సంబంధించి కూడా రికార్డులన్నింటినీ సీజ్ చేశారు. భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని మొన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలోని ఒక బృందం వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీలోని వాళ్ళ పార్టీ నేతలకు కూడా వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏ క్షణంలోనైనా అక్కడి నుంచి కేంద్రం నుంచి సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇక్కడికి సిఐడి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అందువలన ఈ కేసుల నుంచి బయటపడాలి అంటే కేంద్రంలో ఉండే బీజేపీ మద్దతు ఉండాలి అనేది కూడా జగన్ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. ఈ రోజు కూడా బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్కి అక్కడ ఉండే మంత్రులందరినీ కూడా పిలిపించారు, మాజీ మంత్రులందరినీ కూడా పిలిపించారు అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ముందు ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే అంశంపై కూడా ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్తో పాటు మాజీ మంత్రులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో కీలకమైన అంశం, మీరన్నట్టుగా ఎన్నికల ముందు వరకు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు రద్దవుతాయి. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏకు ఓటు వేస్తే మాత్రం మీకున్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అవి కూడా రద్దయిపోతాయి అని చెప్పి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఆ దాడులు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచార సమయంలో వివిధ సభల్లో జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు నేరుగా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వటం ఏమిటి, అదేవిధంగా ఎన్డీఏకి ఎవరైతే మీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని చెప్పారో, ఎవరైతే మీ మీద దాడులు చేస్తారని చెప్పారో అదే ఎన్డీఏ కూటమి ప్రపోజ్ చేసిన ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు అడగకుండానే బేషరతుగా లేఖ ఇచ్చి శరణుజొచ్చారు అనేది కూడా ప్రధాన అభియోగంగా అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా చెప్తున్నారు. దీంతో పాటు మరో అంశం కూడా ఉంది శ్రీహరి. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బీజేపీ ప్రభుత్వానికి అక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సాధించిన సీట్లే కీలకంగా మారాయి. ఈ తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు వచ్చాయి. అందువలన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక హోదాని ఇప్పుడు సాధించాలి, చంద్రబాబు మీద బాధ్యత ఉంది అని చెప్పి జగన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న జగన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేకపోయారు అనేది కూడా ప్రధానంగా అన్ని పక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. శ్రీహరి, ఎస్, మీరు అన్నట్లుగా మనం చూసాం. ఇప్పుడే కాదు, గతంలో రాష్ట్రపతికి సంబంధించి కావచ్చు, ఉపరాష్ట్రపతికి సంబంధించి కావచ్చు, లేదా కొన్ని కీలకమైనటువంటి బిల్లుల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలను మాత్రమే అప్పట్లో నిలదీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మెడలు వంచుతామన్న పరిస్థితులు అన్నీ కూడా పోయాయి. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు ఒకవైపు అయితే, ఖచ్చితంగా మాట మార్చడం లేదా మడమ తిప్పడం అనేది సహజంగానే చేస్తున్న ప్రక్రియ అయినప్పటికీ కూడా ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయనేది మాత్రం బహుశా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఊహించలేదు. దాంతో వాళ్ళు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి పరిణామాన్ని చూసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రకమైనటువంటి టర్న్ ద్వారా కేవలం తమకు ఒక రక్షణ కల్పించుకునేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదనే